రక్షణ స్వరమన కార్యక్రమంకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచుంటున్నాం. ప్రార్థించుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, నీ వాక్యమును ధ్యానించుటకు మాకు సహాయం చేయము. నీ వాక్యమును మాకు బోధించి నేర్పించి నీ వాక్య మర్మములను బయలుపరిచి నువ్వే మహిమ ఘనత పొందుమని యేసయ్య పుణ్యనామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, గడిచిన ఎపిసోడ్స్లో మనం సంఘాల గురించి ఆలోచించాము, నేర్చుకున్నాము. మరి ఇప్పుడు సార్దీసు సంఘము గురించి మనము నేర్చుకుందాము. సార్దీసు పట్టణము మహా చరిత్ర గల పట్టణము అయిన దాని తర్వాత ఘోరమైన పట్టణంగా పరిగణించబడుతూ ఉంటుంది. మనం చరిత్ర గ్రంథాలను చూస్తే ఒకప్పుడు అత్యున్నతమైన స్థానంలో ఉన్న పట్టణం ఇది సార్దీసు పట్టణం. ఈ పట్టణము ఏ విధంగా ఉంటుందంటే, టోములాస్ అనే ఒక పర్వతం ఉంటుంది. అది 1500 అడుగుల ఎత్తుగా ఉండి, ఆ పర్వతం ఎలాగుంటుందంటే ఇలాంటి ఆకారంలో ఉంటుంది. ఒక కోన్ ఆకారంలో ఉండి నున్నని ఆ యొక్క పర్వతపు అంచులన్నీ నున్నగా ఉన్నట్టు ఉంటుంది. దానిపైకి ఎక్కడం కష్టంగా ఉంటుంది. అయితే దాని పీఠభూమి, ఆ యొక్క పర్వతం యొక్క పీఠభూమిలో విశాలమైన స్థలములో ఈ పట్టణం నిర్మింపబడినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ఐశ్వర్యవంతమైన పట్టణం. అక్కడ ఉన్నిని ఊదా రంగును చేయుటకు, సిద్ధపరచుటకు, తయారు చేయటంలో ప్రసిద్ధిగాంచిన పట్టణంగా ఉంటుంది. ఆ పట్టణం పైకి ఎక్కాలంటే శత్రువులకు చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. దానిపైకి ఎక్కలేరు. ఎందుకంటే ఏటవాలుగానున్న ఆ యొక్క పట్టణం పైకి వెళ్తూ ఉంటే జారిపడే అవకాశం ఉంటుంది. దాని లోపలికి పోయే మార్గం లేనందున ఈ సార్దీసు పట్టణ వాస్తు లేదంటే ఒకలాంటి ధీమాతో ఉంటున్నారు. మా దగ్గరికి ఏ శత్రువు రాడు, మమ్మల్ని ఎవరు జయించలేరు, కాబట్టి మేము చాలా సౌఖ్యంగా ఉంటున్నాము, భద్రంగా ఉంటున్నాం. ఈ పర్వతమును ఎక్కి మా యొద్దకి ఎవరు, ఏ శత్రువులు రారు, ఏ రాజులు రారని ఒక ధీమతో, ఒక గర్వముతో వారు ఉంటున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇట్టి పట్టణము ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘముల మధ్య, దీపస్తంభముల మధ్య సంచరించుచు ఒక హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ప్రభు మీరు మెలకువగా ఉండుడని హెచ్చరించుతుంటున్నారు. బీ అలర్ట్ అంటున్నారు. మీరు మెలకువగా ఉండండి. ఈనాడు మనం చూస్తూ ఉంటే మనం యొక్క సార్దీసు పట్టణం పైన ఉంటుంది. దానిపైకి ఎవరు శత్రువులు రాలేరు. నేను చాలా సురక్షితంగా ఉంటున్నాను, నెమ్మదిగా ఉంటున్నాను, ఏ శత్రువు నన్ను చేరుకోలేడని ధీమతకు ఉన్నట్టు విశ్వాసులు కూడా ఎలాగుంటుందంటే, నేను రక్షణలో ఉంటున్నాను, నేను రక్షింపబడ్డాను, దుష్టుడు నా యొద్దకు రాలేడు, దుష్టుడు నన్ను శోధించలేడు, కాబట్టి నాకు భయం లేదని ఒక నిర్లక్ష్యపు దూరంలో ఉంటున్నాను. అందుకే ప్రభు అంటున్నాడు, మెలకువగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే సులువుగా చిక్కులు పెట్టు మన రహస్య పాపములు ఉంటున్నాయి. ఆ రహస్య పాపముల వలన శత్రువు మనల్ని ఏ సమయాన్న కానీ, ఏ పరిస్థితులు కానీ కబలించే అవకాశం ఉంటుంది. దుష్టుడు వస్తూ ఉంటున్నాడు. ఇదిగో సోదరా, సోదరి, నీ లోపల ఈ రహస్య పాపం ఉంటుంది. నీవు చేసిన ఈ పాపం నీవు ఎవరికి తెలియదని అంటున్నావు. నువ్వు ఆ పాపాన్ని నొక్కి పెట్టి ఉంటున్నావు. నీ ప్రభుకు తెలుసు, నువ్వు పశ్చాత్తాప పొందలేవు. నీలో ఈ రహస్య పాపం ఉంది. నువ్వు పడిపోతావు, నువ్వు తొలగిపోతావు, నువ్వు నాశనములకు పోతూ ఉంటావు అని ఆ రహస్య పాపములు ఆ దుష్టుడు ఆ చిక్కులు పెడతా ఉంటావు. ఈ రహస్య పాపములు తెలుసుకున్న వారికి మనం భయపడుతూ ఉంటాడు. విశ్వాసి భయంతో ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి సులువుగా చిక్కులు పెట్టే మార్గములు అనేకములు మనలో ప్రవేశించే అవకాశం ఉంది. విశ్వాసిని పాడగొట్టే అవకాశం ఉంది. గర్జించు సింహం వల్ల చూస్తుంటున్నాడు సైతాన్. అందుకే ఉంటున్నాం, మీరు మెలకువగుండుడి. వాడు గర్జించు సింహం వల్ల చూస్తూ ఉంటున్నాడు. ఎవరిని మింగుదునా అని వాడు వెతుకుతూ ఉంటున్నాడు. నీ రహస్య పాపములను వాడు వెతుకుతూ ఉంటున్నాడు. నీ రహస్య పాపములను బట్టి నీ విశ్వాస జీవితం నేను పడగొట్టాలని చూస్తూ ఉంటున్నాడు. మరి ఇంకొకటి చెప్తా ఉంటున్నాడు ప్రభు, నీవు జీవించుచున్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నువ్వు మృతుడవే అంటున్నాడు. ప్రతి ఒక్కరు అనుకుంటాం మనం, నేను రక్షణలో ఉంటున్నాను, నేను విశ్వాసంలో ఉంటున్నాను అనుకుంటున్నాను.
కానీ మన రహస్య పాపములను బట్టి, మన క్రియలను బట్టి మనం జీవించుచున్నాము, కానీ మనం చచ్చిన వారి వలె ఉంచున్నాం. రక్షణ పొందని వారు మృతులని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్టు చూస్తూ ఉంటున్నాను. నేను రక్షణ పొందాను, నేను కొన్నాను, కానీ నువ్వు ప్రార్థించటలేదు, వాక్యం చదువుటలేదు, దేవుని వాక్యం వినటలేదు, ప్రేమని స్తుతించటలేదు. యు ఆర్ నాట్ రిజనరేటింగ్. నీవు ఆ యొక్క దీపానికి నువ్వు ఆ తైలము పోల్చలేదు. నీ ఆత్మ అనే దీపానికి నువ్వు తైలము పొగుచుకోలేదు. ఆ దీపం ఆరిపోచుకుంటుంది, ఆ దీపం దుఃఖపరుచుకుంటుంది, ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది. అందుకని అంటున్నాడు, ఆత్మను దుఃఖపరచకుడి అంటున్నాడు, ఆత్మను ఆర్పకుడి అని అంటున్నాడు. కానీ మనము జీవించుతున్న వారమైన పేరు ఉంటుంది, కానీ మనము మృతులమే అంటున్నాడు. ఎఫెసీ 2:1 చూస్తే, అందుకనే యేసయ్య అంటున్నాడు, రోమా ఎఫెసీ సంఘమునకు చెప్తా ఉంటున్నాడు పరిశుద్ధుడైన పౌలు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాడని చెప్తా ఉంటున్నాడు. అక్కడ పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ సంఘములకు చెప్తా ఉంటున్నాడు, మీరు మీ పాపముల చేత మీరు చనిపోయారు, మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారయ్యుండగా, చచ్చిన స్థితిలో ఉండగా దేవుడు యేసయ్యను పంపాడు. తను శిలువలో మరణించాడు, తన రక్తంను చిందించి ఆయన యేసు క్రీస్తుతో కూడా మిమ్మల్ని లేపాడని చెప్పుకుంటున్నాడు. మనం రోమా 8:13 చూస్తూ ఉంటే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారు అయి ఉంటున్నారంటున్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు భోగాలను, సుఖభోగాలను కోరుతూ ఉంటున్నారు. శరీర కోరికలను నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటున్నారు. నికోలైల బోధ వింటుకా ఉంటున్నారు, అనుసరిస్తూ ఉంటున్నారు. దురద చెవులు గలవారు ఉంటున్నారు, వారికి అనుకూలమైన బోధను బోధించేవారు ఉంటున్నారు. బ్రదర్, నువ్వు బీర్ తాగితే నీకు పాపం లేదు, ఈ శరీరము మృతమైంది కాబట్టి, ఈ శరీరం మట్టిలో కలిసిపోయే శరీరం కాబట్టి దీనితో నువ్వు చేయవలసిన పాపాలు అన్నీ చేయొచ్చు, దానికేమి పాపం కాదు, నువ్వు చేయాల్సిన ఆ శరీరేచ్ఛలను నువ్వు నెరవేర్చుకోవచ్చు అంటున్నారు. అయితే రోమా పత్రిక 8:13 చూస్తే, మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారై ఉంటున్నారు అంటున్నారు. అదే అధ్యాయం 5వ చూస్తే, శరీరానుసారులు శరీరం మీద మనసుకుంటారు, శరీరానుసారం శరీరం మీద విషయంలో మనసు ఉంచుతూ ఉంటారు. నా శరీరాన్ని ఏ విధంగా నేను సుఖపరచాలా, నా శరీర కోరికలు ఎలా తీర్చుకోవాలని చూస్తూ ఉంటాం. మనసు రుంతులు శరీరానుసారమైన మనసు మరణమునకు నడిపిస్తూ ఉంటుంది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైన మనసుగా చెప్తా ఉంటుంది వాక్యం. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు. వారి శరీరమును గురించి ఆలోచిస్తూ ఉంటారు, వారి సుఖమును గురించి ఆలోచిస్తూ ఉంటారు, వారి భోజనముల గురించి ఆలోచిస్తూ ఉంటారు, వారి విలాసముల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ విలాసములో ఆ సుఖమయమైన జీవితమును అనుభవించుచు అనేక పాపములు తెలిసి తలవక చేస్తూ ఉంటున్నారు. అందుకే శరీరానుసారమైన మనసు, శరీర స్వభావం కలవారు వారు దేవుని సంతోషపరచలేరంటున్నారు. 1 తిమోతి 5:6 చూస్తే, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చిన వారై ఉంటారు. ఎవరైతే సుఖభోగముల యందు ప్రవర్తిస్తూ ఉంటారు వారు బ్రతుకుచుండిన వారు మృతులే అని తిమోతికి పౌలు రాస్తూ ఉన్నట్టు చూస్తూ ఉంటున్నాం. మనం ప్రస్తుతం చూస్తూ ఉంటే మన క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి, మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, అక్కడ దేవుడు చెప్తా ఉంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య చెప్తా ఉంటున్నాడు సార్దీది సంఘమునకు, ఇదిగో నువ్వు మెలకువగా ఉండుము, నువ్వు జీవించుచున్నావు కానీ నువ్వు చచ్చిన వాడవే, నువ్వు మృతుడవే, నేను జీవించుచున్నాను అనుకుంటున్నాగా నువ్వు మృతుడవే అంటా ఉంటున్నాను. యాకోబు 2:14-17 వరకు మనం చూసినట్టయితే ఉంటే, అక్కడ క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నారు. నీ క్రియలు ఏ విధంగా ఉంటున్నాయి, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అని అడుగుతూ ఉంటున్నాను. ఎన్నో సువార్త సభలు నువ్వు అటెండ్ కావచ్చు, ఎన్నో సువార్త దండయాత్రల్లో నువ్వు పాలు పంపులు పొందుకొనవచ్చు,
అక్కడ నువ్వు జీవకూటములకు నువ్వు పోవచ్చును, కానీ నీ జీవితం ఎలాగుంటుంది, నీ ప్రవర్తన ఎలాగుంటుంది, నీ తలంపు ఏ విధంగా ఉంటుంది, నీ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయని మనం ఆలోచించుకోవలసిన వారమై ఉంటున్నాం. అక్కడ అంజూరపు వృక్షం ఒకటి ఉంటుంది, పచ్చగా ఉంటుంది, చూడముచ్చటగా అందంగా ఉంటుంది. యేసయ్య తన శిష్యులతో అక్కడికి వెళ్ళాడు. అయ్యో నాకు ఫలములు దొరకనేమో ఈ చెట్టు లోపలని వెళ్ళాడు, కానీ అక్కడ ఫలములు దొరకలేదు. అది చూచుటకు అందముగా, సుందరముగా, పచ్చదనముగా, లోకాన్ని మోసపుచ్చుచు తాను మోసపుచ్చుకుంటున్న విధముగా ఆ చెట్టు ఉన్నట్టు చూస్తూ ఉంటున్నాం. బాహ్య ప్రపంచమునకు ఆ చెట్టు అందంగా కనబడుతుంటుంది, చెట్టు ప్రవర్తన అందంగా ఉంటుంది, చూచుటకు గంభీరంగా ఉంటుంది. అవిశ్వాసికి విశ్వాసి ఎంత గొప్పగా ఉంటున్నాడు అంటున్నాడు, కానీ క్రియలు మృతములై ఉంటున్నాయి. అందుకే అంటున్నాడు, నీవు జీవించుచున్నను పేరుకు మాత్రం ఉంటుంది, కానీ నీవు మృతుడివే అంటున్నావు. విశ్వాసుల జీవితాలు, సంఘాలు ప్రస్తుతం చూసుకా ఉంటే సంఘం లోపల చెడులు ఉంటుంది. సంఘం ఏ విధముగా ఉంచుకుంది, సంఘము మాదిరిగా ఉంచుకుందా, సంఘాలు విశ్వాసాలను ఏ విధంగా ప్రోత్సాహపరుస్తూ ఉంటున్నాయి, సంఘానికి విధి ప్రకారం, వంశపారపర ఆచారాల ప్రకారం, సంప్రదాయ ప్రకారం ఆరాధనలు జరుగుతుంటున్నాయా? నువ్వు ఆత్మల గురించి సంఘము బాధపడుచుంటుందా? సంఘం ఆత్మల గురించి వేదన పడుచుకుంటుందా? మనం ప్రశ్నించుకోవాల్సి ఉంటుంది. మనం ఇంకొను చూస్తూ ఉంటే అందుకనే అంటా ఉంటున్నాడు. అందుకనే పరిశుద్ధుడైన పౌలు ఎఫెసీ 2:1 ఉంటున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు, అది జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా 3వది మనం తర్వాత చూస్తూ ఉంటే, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడటలేదు. సార్దీస్తు సంగమా, నీ క్రియలు నా దేవుని ఎదుట పరిపూర్ణమగినట్లు సంపూర్ణముగా కనబడటలేవు, అపరిపూర్ణముగా ఉంటున్నాయి, సంపూర్ణముగా లేదు, ఆపాఠ్యడిగా ఉంటుంది. నువ్వు పూర్ణాత్మతో పూర్ణ మనసుతో దేవుని వెదకమని సత్యవేద వాక్యము చెప్తా ఉంటుంది. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనసుతో నీవు దేవుని సేవించాలంటుంది. కానీ ఆఫ్ హార్టెడ్, ఒక కాలు సంఘములో, ఒక కాలు బయట సమాజంలో ఉంటుంది. విశ్వాసి ఒక కాలు సంఘములో ఉంటుంది, ఇంకొక కాలు సమాజంలో ఉంటుంది. సమాజానుసారముగా, లోకానుసారమైన జీవితం అక్కడ జీవిస్తూ ఉంటున్నాడు. ఆదివారపు క్రైస్తవుల వలె, ప్రత్యేక ఆరాధన క్రైస్తవుల వలె ఒక కాలు ఇక్కడ ఉంటుంది. అందుకే అంటున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణంగా లేవు అంటున్నాడు. అబ్రహామును మనం చూస్తే 99వ సంవత్సరం వయసులో ఉన్నప్పుడు దేవుని అతనికి అబ్రహాంకు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పై ఒక్క మాట చెప్పాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడవై ఉండు అంటున్నాడు. నీ మీద ఎలాంటి నిందలు మోపకుండా నువ్వు నిందారహితుడిగా నువ్వు జీవించు అబ్రహాం అంటున్నాడు. అబ్రహాం దేవునితో నడిచినవాడు, దేవుడు ప్రత్యక్షమైనవాడు. తన విశ్వాసంలో నుంచి అతడు ఎప్పుడు తొలగిపోలేదు. ఆయనను దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు, అబ్రహాము నీవు నా సన్నిధిలో నువ్వు నిందారహితుడవై నువ్వు జీవించుము అనుచుంటున్నాడు. అయితే మనం చూస్తూ ఉంటే మత్తయి 5:40 చూస్తే మనం పరిపూర్ణముగా ఉండాలని దేవుడు కోరుకొంచుంటున్నాడు. యేసు ప్రభు చెప్తా ఉంటున్నాడు, ఇదిగో మనం పరిపూర్ణములుగా ఉండాలని యేసు ప్రభు మనకు చెప్తా ఉంటున్నాడు. హాఫ్ హార్టెడ్ వర్క్స్ మనం మానుకోవాలి. సంపూర్ణమైన జీవితం దేవునికి సమర్పించుకునే జీవితం జీవిస్తూ ఉంటున్నాం. తీతు 3:8 మనం చూసినట్టయితే, విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయ మనసు నుంచినట్లు అంటున్నావు. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుచుంటున్నావో నువ్వు సత్క్రియలను నువ్వు శ్రద్ధగా చేయవలని అంటున్నాడు తీతు పత్రికలు మనం చూస్తూ ఉంటే. అందుకే ప్రభు ఎదుట మన పరిస్థితి ఎలాగుంటుంది? ఆపాఠంగా ఉంటున్నామా, నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నామా? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఆయన అంటున్నాడు, మీరు నన్ను అడుగుడి నేను సహాయం చేస్తాను అంటున్నాడు. ఇఫ్ వి ఆస్క్ హి విల్ గైడ్ us and lead us. 2వ దినవృత్తాంతములు 16:9 చూస్తే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని
బలపరుచుకునకై యెహోవా కనుదృష్టి లోకమందంతటను సంచారం చేయుచుంటుంది. ప్రభువా, అని యథార్థ హృదయం కలిగి, ప్రభువా నేను నిందారహితునిగా, నా క్రియలు సంపూర్ణంగా, నేను సజీవ రాయిగా నీ అందుకు నేను జీవించాలా, నీ అందు నేను నిలబడాలా, నన్ను బలపరచుమని అడిగితే హీఈస్ రెడీ టు హెల్ప్ యూ, హీఈస్ రెడీ టు లిఫ్ట్ యూ, హీఈస్ రెడీ టు గైడ్ యూ, హీఈస్ రెడీ టు ప్రొటెక్ట్ యూ. ప్రియమైన వారలారా, మనం అరుగుగా ఉంటున్నాము. ఇంకా చూస్తూ ఉంటే జాగరూకునవై ఉండుము అంటున్నాడు. ఈ పరిస్థితులు అన్నిటిని చూసి నువ్వు జాగరూకుడువై ఉండుము అంటున్నాడు. ఎందుకంటే సామెతలు 19:16 చూస్తే తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చుడు. తన ప్రవర్తన నిమిత్తమై, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఎవరు ఉంటారో వారు చచ్చును అంటున్నాడు. సార్దీసుకుని భటుడు తన యొక్క కిరీటం నాడు పడవేసుకుంటున్నాడు. ఆ భటుడు అజాగ్రత్తల వలన, నిర్లక్ష్యం వలన ఆ యొక్క కిరీటం, శిరస్థానం, హెల్మెట్ అనేది పైకి నుండి జారిపడి కొండ నుంచి పైకి దిగి కింద పడిపోయినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క భటుడు తన శిరస్థానాన్ని, హెల్మెట్ తీసుకునేట్టుకు ఆయన ఎప్పుడైతే ఒక పగులు అక్కడ ఉంటుంది, ఆ పగులు భూమిలోనికి చొచ్చబడి ఉన్నట్టుంటుంది. అది రహస్య మార్గముగా ఉంటుంది. ఆ రహస్య మార్గము ద్వారా ఆ సార్దీసు భటుడు కిందకి దిగి తన శిరస్త్రాణమును తీసుకొని వెళ్ళుచుండగా అక్కడ ఉన్న శత్రురాజులందరూ ఆ ఒక్కటి గమనించి ఉంటున్నారు. వారు ఎల్లప్పుడూ గమనిస్తూ ఉంటున్నాడు, దీని లోపలికి మార్గము ఎలాగుంటుంది, ఈ పైకి మేము ఎలాగ పోగలము, ఆ పట్టణం మేము ఎలాగ జయించగలము, ఆ పట్టణం మేము ఎలాగ నాశనం కనిపెట్టుకొని ఉన్న శత్రువులో ఈ సార్దీసు భటుడు ఆ యొక్క శిరస్థానం తీసుకొని వెళ్ళినప్పుడు చూచినప్పుడు ఆ శత్రురాజు వారిపై దండయాత్ర చేసి ఒకసారి కాక 2 సార్లు ఇలాగా సార్దీసు పట్టణము నాశనమైనట్టు చూస్తూ ఉంటున్నాం. అందుకని ప్రభు అంటున్నారు, జాగ్రత్తగా ఉండుము. నీ విశ్వాస జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ రక్షణ జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ కృపావరముల విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ తలంతకం విషయంలో నీ జాగ్రత్తగా ఉండు, నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్తా ఉంటున్నాను. అందుకే మత్తయి 26:41 యేసయ్య చెప్తా ఉంటాడు, శోధనలో ప్రవేశించకుండా మెలకువగా యుండుడి. దుష్టుడు మిమ్మల్ని చూస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క సార్దీసు పట్టణం పర్వతమును, థోమలస్ పర్వతమును శత్రురాజులు కనిపెట్టి చూస్తున్నట్టు దీని లోపలికి పోవటం, దీన్ని నాశనము చేయటకు మాకు మార్గము ఎలాగ దొరకనని కనిపెట్టి చూచినట్లు శత్రువు నీ గురించి కనిపెట్టుకొని చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి మెలకువగా ఉండండి, శోధనలో ప్రవేశించకుండాట్టుగా మెలకువగా ఉండండి, మీరు ప్రార్థించండి, మెలకు ఉండి ప్రార్థించండి అంటాడు. ప్రభు తన ప్రార్థనలో నేర్పించాడు. దుష్టుల నుంచి మమ్మల్ని తప్పించమంటూ, శోధనలో పడకుండా మమ్మల్ని సంరక్షించము, కాపాడమంటున్నాడు అని ప్రార్థించమని చెప్పాడు. విశ్వాసమైన మనం ఏ విధంగా ఉంటుంది మన ప్రార్థన మనం చూస్తూ ఉంటే మత్తయి 24:42 చూస్తే ప్రభు రాకడకై మెలకువగా యుండుడి అంటున్నాడు. 10 మంది కన్యకలను, 5 మంది బుద్ధిగల కన్యకలు, 5 మంది బుద్ధి లేని కన్యకలను మనం చూస్తూ ఉంటున్నాం. బుద్ధిగల కన్యకలు తమ సిద్ధలను నీనుతో నింపుకొని ఉంటున్నారు. బుద్ధులైన కన్యకలు అంతకం వారికి కావాల్సినంత నూనె వారిలో లేదు. ఎప్పుడైతే పెళ్లి కుమారుడు వచ్చాడు, బుద్ధిగల కన్యకలు తమ డ్యూటీలను అంటించుకొని పెళ్లి కుమారుడితో లోపలికి వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు బయటకు ఉన్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ హెచ్చరిస్తూ ఉంటున్నారు. నువ్వు శోధనలో పడకుండా జాగ్రత్తగా ఉండుము, మెలకువగా ఉండుమని చెప్తా ఉంటున్నాడు. మరి సార్దీసు మనకి ఇంకొక హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు, చావనై ఉన్న మిగిలిన వాటిని నువ్వు బలపరచు. నీలో ఇంక కొన్ని సంగతులు మిగిలి ఉన్నవి, వీటిని నువ్వు బలపరచుకోమని అంటున్నాడు. నిద్రించుచున్న నువ్వు మేల్కొని మృతులలో నుండి లేవమని ఎఫెసీ సంఘమునకు చెప్తా ఉంటున్నాడు. ఎఫెసీ 5:14 పరిశుద్ధుడైన పౌలు చెప్తా ఉంటున్నాడు, నిద్రించుకున్న నువ్వు మేల్కొనుము, మృతుకులో నుండి నువ్వు లెమ్ము. నువ్వు పడుకొని ఉంటున్నావు కాబట్టి నువ్వు లెమ్ము, పైకి లెమ్ము, నీ జీవితంలో లెమ్ము అంటున్నాడు.
హెబ్రీ 10:24 చూస్తూ ఉంటే, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూచు సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురి కలుపుకొనండి. ఎంకరేజ్ చేసుకోండి, ఒకరినొకరి గురించి ప్రార్థించుకోండి, ఒకరిలో ప్రేమానురాగములు కలగండి, ఒకరినొకరు బలపరుచుకొనడు అని చెప్తా ఉంటున్నాను. నీవు ఎలాగో ఉపదేశము వింటివో, నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ ఉపదేశమును నువ్వు మర్చిపోయి ఉంటున్నావు. ఆ ఉపదేశమును నీ హృదయంలో భద్రపరచుకో. ఆ ఉపదేశము ప్రకారం నీ ప్రవర్తన ఉంచుకో. ఆ ఉపదేశము ప్రకారం నీ నడుకుని, నీ తలంపులను, నీ ఆలోచనలను ఉంచుకోమని చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే మిగిలిన వాటిని నువ్వు జీవింపు చేయి. ఆ మందను నువ్వు కాచుమని సంఘానికి చెప్తా ఉంటున్నారు. కొంతమంది చావనైకుంటున్నారు, విశ్వాసంలో నుంచి తొలగిపోయిన వారు ఉంచుకున్నారు, బలహీనులుగా ఉంచుకున్నారు, వారిని బలపరచమంటున్నాడు. విశ్వాసకి చెప్తూ ఉంటున్నాడు, నీలో ఉన్న క్రియలను నువ్వు ఇంకా బలపరచుకో. నువ్వు ఒకరి ఎడలకు సహోదర ప్రేమ కలిగి ఒకరినొకరు బలపరచుకొనుడి, మిమ్మల్ని మేము సిద్ధపరచుకొనుడి, ఎందుకంటే ఆయన రానయ్యి ఉంటున్నాడు అంటున్నాడు. మొదటి స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకొనితే కాక వాటిని గాయకొనుమంటున్నా. చివరికి చెప్తా ఉంటున్నా, మీరు మారు మనసు పొందండి. ఆ లోపాలను సరి చేసుకొని మీరు మారు మనసు పొంది రిపెంట్ కండి. తప్పిపోయిన కుమారుని వలె నీ పాత స్థితికి నువ్వు జ్ఞాపకం చేసుకొని, నీ పాపములను ఒప్పుకొని, నువ్వు క్షమాపణ అడిగి, అయితే నువ్వు ఆయన యొద్దకు వస్తే ఆయన నమ్మదగినవాడు. నీ నిమిత్తమై చేతులు గాయపడిన చేతులు చాచి ఉంటున్నాడు. తప్పిపోయిన కుమారుని నిమిత్తం తండ్రి తన చేతులను చాచి కౌగలించుకొనుటకు సిద్ధపడి ఉండే. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉంటున్నా, నువ్వు ఎలాగ దుర్భరమైన జీవితంలో ఉంటున్నా, ఎలాంటి పాపంలో ఉంటున్నా, ఆయన నిన్ను హత్తుకొనడానికి సిద్ధపడి ఉంటున్నాడు. నువ్వే పరిస్థితిలో ఉంటున్నా. అయితే చివరిగా ఇంకొక మాట చెప్తా ఉంటున్నాడు, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్సులో ఉంటున్నారు. ఒక గుంపు ఉంటుంది, వారి వస్త్రములు అపవిత్రత కాలేదు. వస్త్రములు అంటే నీతి క్రియలు, వారి ప్రవర్తన. కొంతమంది వారు అపవిత్రపరచుకొనలేదు, ఇంకను బలముతో వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వారి గురించి ఆయన హెచ్చరిక చేస్తూ ఉంటున్నారు. వారు తెల్లటి వస్త్రములు వారికి ఇచ్చినట్టు చూస్తూ ఉంటారు. పవిత్రత ఉంటుంది, విజయం ఉంటుంది. పవిత్రులుగా తమ వస్త్రం నుండి వారు ప్రభువుకు ఇష్టలైన వారు ఉంటున్నారు. పవిత్రముగా నమ్మకస్తులుగా ఉండి నీతి ప్రవర్తన జీవించేవారు దేవునికి ఇష్టమైన వారుగా ఉంటున్నారు. జయించిన ఎడల నీవు మారు మనసు పొంది వీటిని జయించుకున్న ఎడల జయించువారు అలాంటి వస్త్రములను ధరింతురు. ఈ వస్త్రములను వారు ధరించాలనుకొచ్చే జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడుతుంది. జీవగ్రంథంలో ఉన్న పేరును నేనేమాత్రము తుడిచి వేయను అని చెప్తా ఉంటున్నాడు. నీకు పవిత్రమైన తెల్లని వస్త్రములను నేను నీకు ఇస్తాను బిడ్డ, నా యొద్దకు వస్తే. జీవగ్రంథంలో నుంచి నీ పేరుని ఏమాత్రము నేను తుడిచి వేయను. నీవు నిత్యజాధ్యానికి వెళ్ళబోతా ఉంటున్నావు. జ్ఞాపకం చేసుకో, గాయకొనుకో, మారు మనసు పొందుము, తెల్లని వస్త్రమును పొందుకొనుటకు సిద్ధపడమని దేవుడు హెచ్చరిస్తా ఉంటున్నాడు. ప్రార్థించుకుందాం. కృపగల తండ్రి, జాలిగల తండ్రి, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా నీ పాదములకు స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఆర్డీసు పట్టణం సంఘము వలె అజాగ్రత్తగా మేము ఉండకుండా తండ్రి, మెలకువ కలిగి జీవించటకు సహాయం దాయిచ్చేయం తండ్రి. లోకానుసారమైన శరీరానుసారమైన తలంపుల ఆలోచన మాలో నుంచి కొచ్చివేసి, ఆత్మానుసారమైన తలంపులు మాకు ఆలోచనలు మాకు దయచేసి పరిపూర్ణులుగా నుండుటకు, ఆత్మలేని వస్త్రములు మేము ధరించుకొనుటకు, జీవగంధములు మా పేరును లిఖించబడుకొనుటకు కృప చూపి సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నాను. కృపగలతండి, జాలిగల తండ్రి, ప్రేమగల తండ్రి, మారు మనసు నొందిన బిడ్డను నీవు ఆత్మను చేర్చుకుంటావు తండ్రి. నువ్వు నమ్మదగిన దేవుడవు తండ్రి. నువ్వు ఏమాత్రం మమ్మల్ని త్రోసివేయని దేవుడవు తండ్రి.
ప్రతి ఒక్క హృదయమును తట్టుము సంధించి తలంపులను ఆలోచనలను మార్చుకువేసి నీ చిత్తానుసారమైన తలంపుల ఆలోచనలు దయచేసి ఆశీర్వదించి దీవించి సాధి సంఘస్థుల వలె తండ్రి జీవ గ్రంథముల మా పేరు లిఖింపబడుటకు తెల్లని వస్త్రము నీ యొద్ద నుంచి మేము పొందుకునేటకు మాకు సహాయం దయచేయమని బయటకు వచ్చినాను. ఈ కార్యక్రమం వీక్షించుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి ఏ బిడ్డ ఏ అవసరతతో తండ్రి నీ సన్నిధిలో ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థించుచున్న వారి మనవులను నీవు ఆలకించుము తండ్రి. నానా విధమైన సమస్యలతో ఇక్కట్లతో ఇబ్బందులతో ఎడబాటులతో నున్న వారి సమస్యలను కొట్టివేసి వారిని ఆశీర్వదించి దీవించుము తండ్రి. అనారోగ్యంతో స్వస్థ బాధపడుచున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తం ముట్టి నీ పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును ప్రోత్సహించి సంపూర్ణ స్వస్థతను దయచేయు. అలనాడు నీవు ఈ వాక్కును పంపి ఇశ్రాయేలీయులకు స్వస్థతను అనుగ్రహించిన నా తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా నీ వాక్కును పంపి తండ్రి నీ బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించి శాంతి సమాధానము నెమ్మది దయచేసి నువ్వే మహిమ ఘనత పొందుమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంతవరకు దైవ సందేశం విన్నారు కదా. మీ స్పందనలు, ప్రార్థనా అవసరతలు తెలియజేయవలసిన మా చిరునామా రక్షణ స్వరం, ప్లాట్ నంబర్ 60, భాగ్యనగర్ కాలనీ, హైదర్షా కోట్, గోల్కొండ పోస్ట్, హైదరాబాద్ 5,91,000. మా ఫోన్ నంబర్స్ 9985211122, 7569153064. ప్రైజ్ ది లార్డ్. నీ రక్షణ స్వరము